హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక రఘురామ్ మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా జానకి శూలధారణ చేసి రఘురామ్ ప్రాణాలను నిలబెట్టాలని అనుకుంటూ ఉంటుంది. కాకపోతే పద్మ పార్వతి ఇద్దరు కూడా ముందు రఘురామ్కి దగ్గరైతే సీనుని సొంతం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అన్న మాటలు విన్న చారు ఇక జానకి స్థూలధారణ చేస్తూ ఉండగా వద్దు అని చెప్పి నేనే ఆ పని చేస్తానని చెప్తూ ఉంటుంది. సీను అలాగే పంతులు గారు ఇద్దరు కూడా చారు నోటికి శీలను కూర్చేసి ఈ విధంగా అంటూ ఉంటారు. శూలాన్ని కూర్చేసి ఇప్పుడు స్థూలధారణ చేయాలి. వేపాకులు పట్టుకొని అడుగడుగున వెనక ఈపు మీద కొట్టుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించాలి అని చెప్పగానే చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి నిజంగా ఎవరు తీసిన గోతిలో వారే పడ్డారు అన్నట్లుగా ఆదిని చంపాలని పామునిసిన చారుకే మరిక శిక్ష పడిందనే చెప్పుకోవాలి. మరి నిజంగా చారు పరిస్థితి ఏం కాబోతుంది? రఘురామ్ ప్రాణాలు నిలబెడతాడా? మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఈ విధంగా అంటూ ఉంటాడు సీను. అత్తయ్య బొద్దత్తయ్య, శూలధారణ అంటే చాలా కష్టమంట. మీరు ఆ పూజను చేయలేరు. దేవుడికి భారాన్ని వదిలేద్దాం. మామయ్య ఖచ్చితంగా మనకు దక్కుతారు అని చెప్పగానే చూసావు కదా సీనయ్య, హాస్పిటల్లో డాక్టరే మీ మామయ్య ప్రాణాలు నిలబడవని చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే స్వామీజీ ఇక చేయి దాటిపోయిందని చెప్పారు. కానీ ఒక మార్గాన్ని చూపించారు. దేవుడికి మొక్కుకోమని చెప్పారు. ఇక్కడికి వస్తే పంతులు గారు దారిని చూపించారు. మనం ఆ దారిలో నడవకుండా ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఏది ఏమైనా సరే శూలధారణ చేస్తాను. మీ మావయ్య ప్రాణాలు నిలబెట్టుకుంటాను. మీ మావయ్య లేనప్పుడు నాకు మాత్రం ఈ ప్రాణాలు ఎందుకు సీనయ్య అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఇక సీను అలాగే రామలక్ష్మి సుందరమ్మ అందరూ కూడా దేవుణ్ణి మొక్కుతూ ఉంటారు. ఇకపోతే సీను బాధపడుతూ ఉంటే ఆద్య అక్కడికి వెళ్ళి ఏమైంది సీను, నువ్వే ఇలా బాధపడుతూ ఉంటే మాకు ఎవరు ఓదార్పునిస్తారు, మమ్మల్ని ఎవరు ఇది చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఆద్య మామయ్య అలా జీవోత్సవం అలా పడి ఉంటే చూడలేకపోతున్నాను ఆద్య. అందరికీ ధైర్యం మామయ్యే. ఆ మామయ్యే ధైర్యంగా లేకుండా జీవోత్సవంలా అలా ఏమీ లేకుండా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటే చూడలేకపోతున్నాను ఆద్య అని చెప్పి సీను చాలా బాధపడుతూ ఉంటాడు. ఆద్యని పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఆద్య అలాగే సీను ఇద్దరు కూడా అలా ఉండడం చూసి చారు షాక్ అయిపోతుంది. చూసావా మీ కొడుకు ఏం చేస్తున్నాడో చూసావా, పెళ్ళైనప్పటి నుంచి కనీసం నా పక్కన సరిగా కూర్చోలేని నీ కొడుకు దాని మీద పడి ఎలా ఏడుస్తున్నాడో ఉండు, దాని సంగతి చెప్తాను అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి పద్మ పార్వతి ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఎక్కడికి, దానంతా చూస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు నా అన్నయ్య చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడు. వాడు ఆ బాధలో ఉన్నాడు. ఇప్పటికీ వాడిని వదిలేసేయి. అయినా నువ్వు ఇలా ఉంటే వాడు అలానే చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటే నేనేం చేశాను అనగానే మేము చెప్పినా వాడు ఏ పనైనా చేస్తాడో లేదో తెలియదు కానీ వాడి మామయ్య చెప్తే ఖచ్చితంగా ఆ పని చేస్తాడు. అలాంటి మా అన్నయ్యని నువ్వు దగ్గర అవ్వాలి అని చెప్తే నువ్వు దూరం అవుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే మీరు చెప్పేది భలేగుంది. మీరు చెప్తుంటే నేను గిన్నెలు కడుక్కుంటూ ఇంట్లో ముగ్గులు వేసుకుంటూ ఉండాలి అంతే కదా, అలాంటి పనులు చేయడం నా వల్ల కాదు అనగానే అయితే నువ్వు ఇలానే ఉంటావు, వాళ్ళు అలానే ఉంటారు, ఇంకెందుకు నీ కోపం అని అంటూ ఉంటే ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే నేను ఇలా చూస్తూ ఊరుకోవాల్సిందేనా అనగానే చూస్తూ ఊరుకోమని ఎవరు చెప్పారు, నువ్వు మా మామయ్యని నువ్వు మా అన్నయ్యకి కొంచెం కొంచెం నమ్మకం కలిగేలా ఉండమని చెప్పాం, నువ్వు ఉండట్లేదు అనగానే సరే ఏం చేయాలో చెప్పండి అని చెప్పి అనగానే పద్మ పార్వతి షాక్ అయిపోతారు. చూసావా పార్వతి, పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి ఏం పని చెప్తే అది చేస్తానంటుంది అనగానే ఇప్పటికైనా అంది కదా వదిన, ఏం చేయాలో చెప్పు అనగానే అయితే ఇప్పుడు అన్నయ్య కోసం ఇక వదిన పూజ చేస్తానని వెళ్ళింది కదా, ఆ పూజ ఏదో నువ్వే చేస్తానని చెప్పు అనగానే సరే, వంట వార్పు గిన్నెలు అలాగే ముగ్గులు అంటే నాకు చేత కావు కానీ ఖచ్చితంగా పూజ చేస్తాను అని చెప్పి చారు అంటూ సరే పదండి వెళ్దామని చెప్పి అందరు కూడా గుళ్ళోనికి వెళ్తారు. అప్పటికే కోనేరులో దిగి జానకి స్నానం చేసి నుదుటిన బొట్టు పెట్టుకొని పంతులు గారి దగ్గరికి వస్తుంది. పంతులు గారు పూజకి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. వెంటనే అమ్మ ఈ దండని మెళ్ళో వేసుకోండి అని చెప్పగానే
"ఏవండి పంతులు గారు" అని చెప్పి జానకి తీసుకుంటూ ఉండగా అప్పుడే ఇక చారు వచ్చి, "ఆగు పెద్దమ్మ, నేను పెద్దనాన్న కోసం ఈ పూజ చేస్తాను" అనగానే, "అమ్మ చారు, నువ్వు ఈ పూజను చేయలేవు" అనగానే, "లేదు పెద్దమ్మ, నేను ఖచ్చితంగా ఈ పూజను చేసి తీరుతాను" అని చెప్పి చారు అంటూ ఉంటుంది. "చెయ్యనివ్వండి అత్తయ్య, చేస్తానంటుంది కదా, మామయ్య మీద తనకున్న ప్రేమను నిరూపించుకుంటానంటుంది కదా, నిరూపించుకునివ్వండి" అనగానే, "లేదు సీనయ్య, నా మాట విను" అనగానే, "పెద్దనాన్న కోసం నేను ఈ పూజ చేస్తున్నానంటే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పి చారు అంటూ ఉంటుంది. సరే అని చెప్పి పూజ కోసం ఇక చారు కూర్చుంటుంది. వెంటనే ఇక చారు నుదుటిన బొట్టు పెట్టి, మెడలో దండ వేసి, తల మీద అఖండ దీపం పెట్టుకోగానే, "ఇదిగో అమ్మ శూలం" అనగానే, "ఇటివ్వండి పంతులు గారు, చేత్తో పట్టుకుంటాను" అని చెప్పి చారు అంటూ ఉంటుంది. "అమ్మ, ఈ శూలాన్ని చేత్తో కాదు, నాలుకకి గుచ్చుకోవాలి" అని చెప్పగానే పద్మ, పార్వతి, అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోతారు. "ఏంటి పంతులు గారు, మీరేమంటున్నారు? ఆ శూలాన్ని నాలుకకు గుచ్చుకోవడం ఏంటి?" అనగానే, "అవునమ్మా, ఈ పూజ అదే కదా, అందుకే ఇందాకటి నుంచి మీరు ఈ పూజను చేయలేరని అంటున్నా, నేనే చేస్తానని అంటున్నారు కదా" అనగానే, "లేదు, ఈ పూజని నేను ఖచ్చితంగా చేస్తాను" అని చెప్పి చారు బయటికి అంటున్నా కూడా లోపల తనకి చాలా భయంగా ఉంటుంది. అనవసరంగా ఈ అత్తయ్య చెప్పిందని పూజ చేయడానికి ఒప్పుకున్నాను. లేకపోతే పెద్దమ్మ పూజ చేసేది. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు నేను ఆద్యని చంపాలి అనుకుంటే ఆ పాము ఈయన కాటేసుకోవడం ఏంటో, ఆ శిక్ష నేను అనుభవించడం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి చారు అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక, "ఇదిగోండి వేపాకులు" అని చెప్పి అంటూ ఉంటారు. "ఈ వేపాకులు ఎందుకు పంతులు గారు?" అనగానే, "గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ వేప మండలు తీసుకొని కొడుతూ ఉండాలి" అని చెప్పగానే, సరే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక శూలాన్ని నాలుకకి గుచ్చగానే మొత్తం రక్తం అంతా వచ్చేస్తుంది. చారు విలవిల్లాడిపోతూ ఉంటుంది. "పద" అని చెప్పి చారుని గుడి చుట్టూ తిప్పుతూ ఉంటారు. అందరూ కూడా కలిసి, "నడువు నడువు" అని చెప్పేసి సీను ఇక వేప మండలు తీసుకొని చారుని కొడుతూ ఉంటాడు. అక్కడి దీపం కింద పడకుండా ఉండాలి అని చెప్పి అందరూ కూడా గుడి చుట్టూ, చారు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. చారు ఇక అఖండ దీపాన్ని మోయలేక, నోటిలో గుచ్చుకున్న శూలం బాధ భరించలేక విలవిల్లాడిపోతూ ఉంటుంది. అది కూడా అలానే చూస్తూ ఉంటుంది. ఇకపోతే రామలక్ష్మి అలాగే అందరూ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. మరి చారు అఖండ దీపం ఎత్తుకొని శూలాన్ని నాలుక గుచ్చుకొని దేవుడికి ప్రదక్షిణలు చేస్తుంది కాబట్టి, మరి ఇక రఘురాం ప్రాణాలతో బయటపడతాడా? అసలు రఘురాంకి ఆ దుస్థితి రావడానికి కారణం చారుయే అన్న విషయాన్ని మరి ఎవరు కనిపెడతారు? నిజంగా చారు చేసిన పూజ వల్లే రఘురాం ప్రాణాలతో బయటపడతాడా? లేదా మరి ఆద్య నాలుకకి శూలం గుచ్చుకొని మరి తను ప్రదక్షిణ చేసి రఘురాం ప్రాణాలను నిలబెడుతుందా? ఆద్య కోసమే రఘురాం ఇక పాము కాటు వేసిన చెప్పకుండా పూజలో కూర్చొని ఆద్య ప్రాణాలను మృత్యుంజయ హోమాన్ని జరిపించాడు కాబట్టి, మరి నిజంగా ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.